నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరొక 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 21 నుంచి 2 రోజుల పాటు మొదటిసారి అసెంబ్లీ సెషన్స్. మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పాల్గొంటుందా? మరి అధికార పక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? చాలా కీలకంగా సర్వత్రా ఎదురు చూస్తున్న అంశం. మరొక వైపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు సచివాలయంలో అడుగుపెట్టారు భారీ స్వాగత సత్కారాలతో. మరొక వైపు Y+ సెక్యూరిటీ ఆయనకి కేటాయించారు. జన సైనికులు ఎంతో సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటివరకు ప్రైవేట్ సెక్యూరిటీతో ఉన్నారు, ఆయన ఎవరో బేర్లతో గీసేస్తున్నారు, లేకపోతే ప్రాణహాని చేస్తున్నారు, సుపారీ గ్యాంగులు ఉన్నాయి, ఆయన మట్టు పెట్టడానికి చూస్తున్నారు, ఎన్నో 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 కథనాలు. అయితే Y+ కేటగిరీతో పటిష్టమైన భద్రత ఉప ముఖ్యమంత్రికి కేటాయించారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని అంశాలు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయన మీద కూడా శత్రువులు దాడులు చేసే అవకాశం ఉంటుంది. Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించాలన్నది వైసీపీ ముఖ్య నేతల డిమాండ్. మరి దీని కేంద్రం ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది? ఇప్పటివరకు Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ నేపథ్యంలో మరి ఆయనకు కూడా Z+ కేటగిరీ ఇవ్వాలని ఇప్పుడు ఇది రాజకీయ పరంగా చర్చ సాగుతుంది. ఎందుకంటే Y+ కేటగిరీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ డిమాండ్ దేనికి అని. ఇక ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ట్వీట్ చేశారు. దీని మీద కూడా టీడీపీ జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఓడిపోయి ఈ రకమైన సాకులు చెప్తున్నామని. ఈ అంశం ఇలా నడుస్తుంటే పోలవరం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. మరొక వైపు మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా? వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది? ఆయన ఏదో ఓదార్పు యాత్రకు మళ్ళీ వెళ్తున్నారట. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. మరొక వైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1.5 సేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చాలా అంశాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి వస్తున్న టాక్. మరి దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఇదే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్, టీడీపీ తెలుగు యువత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సింగిలూరి శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా మరి కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సార్ ఇప్పుడు మీరు అధికార పక్షం కాదు సార్. సో అందరూ చెప్పిన తర్వాత మీరు సమాధానాలు చెప్పడం కాదు, మీరేసి ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పి ప్లేసులు మారినాయి కదా. అందుకని ఫస్ట్ మీ అవకాశం మీకే ఇస్తున్నాను. జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీ సెషన్స్ ఇవన్నీ కూడా మొదలవబోతున్నాయి. Y+ కేటగిరీ అట పవన్ కళ్యాణ్ గారికి, Z+ కేటగిరీ ఇవ్వాలని చెప్పి వైసీపీ మీ జగన్ గారికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే ఇదేంటి రాజకీయ చర్చ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? సార్, ఇది పవన్ కళ్యాణ్ గారికి Y+ కేటగిరీ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రమోషన్ వచ్చింది కాబట్టి, ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా లేనటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రితో సమానమైనటువంటి భద్రత ఆయన కూడా అవసరం. అయితే ఇక్కడ మేము అధికారం కోల్పోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మాకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి మీడియా దౌర్భాగ్యం ఏంటంటే మా ఈ హైడ్ అండ్ సీక్ గా నడుస్తాయి. అవసరమైన వాటిని ప్రజలలోకి తీసుకురానివ్వరు. మేము వెంటనే అడిగాము. ఎందుకు అడిగామంటే ఇవన్నీ ఏమేం జరుగుతాయో ముందుగానే ఇప్పుడు మాకున్నది అక్కడ సెక్యూరిటీని తీసేశారు, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించారు. కొడాల నాని గారి ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని కూడా పోలీసులు వెనక్కి పిలిపించారు. ఇవన్నీ కూడా ఊహించినవే. వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకున్నటువంటి ప్రాధాన్యం రీత్యా, ఆయనకున్నటువంటి శత్రువుల రీత్యా మేము అడిగాము. దానికి వారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన దానికి మాకేం సంబంధం లేదు అనేది మొట్టమొదటి విషయం. ఇక రెండోది,
ఇది మీరు ఈవీఎం వారు ఎలా గంటన్నర సమావేశమైన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఓకే సార్, కాదు ఇప్పుడు జెడ్ ప్లస్ కనీసం కేటగిరీ 6 అంటే నెలల కాదు పాటు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఒక అంశం, జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా థ్రెట్ ఉందని భావిస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాణహాని ఉందని కానీ, లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందనా మీ అనుమానం? దేనికి ఒక రీజన్ ఉండాలి కదా, ఒక సీరియస్ రీజన్. ఎన్ని జరగలేదు సార్ ఆయన మీద, ఎన్ని జరగలేదు, ఎన్ని జరిగినా గానీ అమానవీయంగా అదేదో ఆయనే జయించుకున్నాడు, ఆయనే బడిపించుకున్నాడు అనేటటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఆయన జాగ్రత్తలో ఆయన ఉండాలి కదా. ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మా మీద కూడా ఉంది కదా. కేంద్రానికి పంపించారా దీనికి సంబంధించి? కేంద్ర ప్రభుత్వాన్ని మేము వెళ్ళినప్పుడు మేము మా సూచన మేరకు వాళ్ళు అక్కడ మా పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పంపించారు, ఆల్రెడీ పంపించారు, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రభుత్వ పరంగా కనీసం ఒక 6 నెలల పాటు ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పరిస్థితి మేము చేయం. ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అనేక ఆశలు, ఆకాంక్షలు ప్రజల్లో రేకెత్తించి వాళ్ళ మన్నన పొంది వాళ్ళ అవకాశాన్ని పొందగలిగారు. ఏదైతే ప్రజలు ఆశించారో అవన్నీ కూడా ప్రజలకి ఇవ్వాలని, అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ రాజకీయాల్లో మాట అనేది చాలా విలువైందండి. రాజకీయాల్లో చాలా మంది తెలియక అమాయకులు అనుకుంటా ఉంటారు డబ్బు ఉంటే గెలిచేస్తామని. డబ్బు కాదు ఇక్కడ. రాజకీయాల్లో మాట పొదుపు అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని తన వంది మాగదుల చేత, ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళ చేత కులం గురించి, ఆయన పుట్టుక గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ డయాస్ మీద ప్రవర్తించిన తీరు మనం గమనించాం. అది ప్రజలకు నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, నేను చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, ఇక్కడ ఒక విషయం నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మామూలుగా పబ్లిక్ లిమిటెడ్ గా ఉండరండి, ప్రైవేట్ లిమిటెడ్ గా ఉంటారు. ప్రైవేట్ లిమిటెడ్ తమకు తామే సుపీరియర్స్ అనుకుంటారు. ఇక అది నష్టం జరిగినా లాభం జరిగినా వాళ్ళే మునిగిపోతారు. దానికి ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పును కళ్ళారా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ఆయన ప్రజా సంకల్ప యాత్రను చూసి ఓట్లు వేశారు అనుకున్నారు. కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి అతిని చూసి, నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే సినిమాల్లో చేసుకోపో, ఇలాంటి వ్యాఖ్యలు చూసి ప్రజాస్వామ్యంలో అందరికీ మేము అవకాశాలు ఇస్తామని చెప్పేసి, ప్రజాస్వామ్యం చాలా గొప్పది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు, ఆయన తొలగించారు, ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద 14 రోజుల పాటు ఓపిక పెట్టినటువంటి ఆయన ఈ రోజున ఈవీఎంల మీద సందేహాలు ఉన్నాయని వ్యక్తం చేయటంలో తప్పులేదు. ఎందుకంటే వరల్డ్ జీనియస్ ఎలన్ మస్క్ కింద మన అంతటి వాళ్ళం అండి. అదేవిధంగా భారతదేశానికే చెందినటువంటి ఆయన శామ్ ప్రిటోడా, ఆయన భారతదేశానికి జాతీయ నాలెడ్జ్ కమిషన్ అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన ఈవీఎం హ్యాక్ చేయవచ్చు అన్నారు. అనేక మంది సందేహాలు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలంటే, ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలకు సమాధానం చెప్పాలి. నాకు కూడా సందేహం ఉంది. ఏంటంటే, మా పత్తిపాడు, తాడికొండ అనే 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాలు గత 8 ఎన్నికలు చూస్తే ఏ పార్టీ గెలిచినా సరే 5,000 సగటున ఓట్లు డిఫరెన్స్. ఈ ఎన్నికల్లో 40,000 డిఫరెన్స్ వచ్చింది. అంటే 2019లో కూడా ఇలాంటి డౌట్లే వచ్చినాయి కదా. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, 2019లో కూడా ఇదే డౌట్లు వచ్చినాయి కదా. 2019లో కూడా మాకు వచ్చింది అక్కడ 5,000, 20. మీ 5,000 గురించి నేను చెప్పట్లేదండి. ఓవరాల్ గా మీకు 150 సీట్లు రావడానికి కారణం అన్నది ఓటింగ్ శాతాల్లో ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడగొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు
వ్యవస్థను కాదని. ఎందుకంటే చిన్న దేశాల్లో ఎలన్ మస్క్ అన్నది మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకాను కాదా ఆయన అన్నది. నేను ఈ రోజున వైసీపీ అధినేతగా నేను వైసీపీ ప్రతినిధిగా నేను మాట్లాడట్లా. విషయాలు ప్రజలకు తెలియాలి. ఎలన్ మస్క్ అన్న మాట ఏంటంటే అదే చాలా చిన్న దేశం, ప్రిటోరియానో ఏదో ఉన్నది. ఆ చిన్న దేశంలో 38 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. అక్కడ జరగకూడని ఇబ్బందికరమైన జరిగిపోయింది. అటువంటి ఆ చిన్న దేశంలో పెట్టుకోవచ్చు. ఇక్కడేంటి ఒక కాన్స్టిట్యున్సీలోనే మనకు 38 లక్షల ఓట్లు ఉన్నాయి కొన్ని పెద్ద నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు. ఇక్కడ ఫీజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటి దాంట్లో, అది పైగా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఈవీఎం సిస్టమ్. ఇక్కడ ఈవీఎంస్ లో ఒక సందేహం నాకు కూడా ఉంది, ఒక ఎడ్యుకేటెడ్ గా నాకు కూడా ఒక సందేహం ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి వర్మ గారు. ఏంటంటే 15వ పేజీలో వాళ్ళు ఏం చెప్తారంటే ఎవ్వరు కూడా కౌంటింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఎలాంటి సెల్ ఫోన్ ని లోపలికి తీసుకురాకూడదు ఎక్సెప్ట్ 2 మెంబర్స్. పిఈఎల్ అంటే బెల్ నుంచి వచ్చినటువంటి ఒక అతను ప్లస్ ఎన్నికల కమిషన్ తరఫున ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి. ఈ ఇద్దరు తప్ప ఎవరు సెల్ ఫోన్లు తేకూడదు అని అంటూనే వన్స్ వాళ్ళు ఏమంటారంటే వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఈఎం అంటారు, అక్కడ ఈవీఎం అని కూడా అంటారు, ఎలక్ట్రానిక్ మిషన్ యూజింగ్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ అనే మాటని ఎందుకు వాడారు? మొబైల్ యాప్ అనేది ఉంది అంటే ఆ యాప్ ఏదో ఉంది, హ్యాక్ చేయవచ్చా అనేటటువంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడగటంలో తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మనం టెక్నాలజీని ప్రమోట్ చేసుకుంటూ పోవాలి, టెక్నాలజీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెక్ చేసుకోవాలి తప్ప ఈ దేశానికి సరిపడని కమ్యూనిస్టులు కాదంటారు, చాలా పార్టీలు వాళ్ళు కాదంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాదంటారు. కానీ టెక్నాలజీని ప్రేమించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకంగా మాట్లాడటం నాకు నచ్చలా. నాకు సెల్ఫ్ గోల్ కింద నేను ఓపెన్ గా చెప్తున్నా దాన్ని సెల్ఫ్ గోల్ కింద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దాని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత దాని ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. 14 రోజుల పాటు మీరు ఎంతో ఓపికగా ఉన్నారు. ఎవరో ప్రశాంత్ భూషణో వీరో ఎలాన్ మస్కో ఇలాంటి పెద్ద వాళ్ళు పెద్ద చర్చ జరుగుతా ఉంది. దాని మీద చర్చ జరిగినంత మాత్రం మీరు టెంప్ట్ కావాల్సినటువంటి అవసరం లేదనేది నా యొక్క ఉద్దేశం. అయితే ఏదో సంథింగ్ జరిగింది ప్రజలలో మాత్రం ఒక భావం అన్నమాట నిజం. దానికి ఎలక్షన్ కమిషన్ వారు క్లారిటీ ఇచ్చి తీరాల్సిందే. మా ఓట్లన్నీ ఏమైపోయినాయి అనేటటువంటి సందేహం ప్రజలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఆ సందేహాన్ని మాత్రం నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ ఉందనేది నా యొక్క ఉద్దేశం. శ్రీనివాసరెడ్డి గారు, అందరి వ్యవహారం వేరు. ఏదైనా పార్టీ అన్నప్పుడు దాన్ని మంచైనా చెడ్డైనా దాని మీద స్టిక్ అని అవుతారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ మీది ఆ వైఖరి కాదు. జగన్మోహన్ రెడ్డి గారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్పి డైరెక్ట్గా డిబేట్లోకి వచ్చే వ్యక్తులు చాలా రేరుగా ఉంటారేమో, ఇటుపైన మళ్ళీ రారేమో. ఆయన చేసింది కరెక్ట్ మాట్లాడే వ్యక్తి. I don't hesitate to say the truth. I don't hesitate to say the truth. ఎలక్షన్ రోజున నేను మన రవికిరణ్ గారు కూడా ఒక డిబేట్ లో పాల్గొన్నాం. మధ్యాహ్నానికే నేను చెప్పేశాను వీఆర్ గోయింగ్ టు డిఫీట్ అని. నాతో పాటు వచ్చినటువంటి ఇంకొక ఆయన ఎప్పుడే చెప్తే ఎట్లా సాయంత్రం దాకా మనం రికవర్ కావచ్చు అని చెప్పాడు. వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయటంలో ఉంటుంది ఏదైనా సరే. నేను ఎవరికి దడవను, ఉన్న నిజాన్ని చెప్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను చాలా బాగా ఇష్టపడతారు. నాకు ఆయన అధికారంలో ఉండగా 6 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓడిపోయిన వెంటనే ఆయన ఓదార్చడానికి వెళితే అడిగిన వెంటనే నేను నా భార్య కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా 8 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడాం.